సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి పహల్గామ్ లోపల వాళ్ళ ఇల్లులో అవన్నీ అది దారుణంగా గుద్దేసుకొని పోయింది ఏదో. ఆర్మీ అయితే లేరు, వీళ్ళు అటాక్ ఇక్కడనే ఎందుకు ప్లాన్ చేశారంటే ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఎక్స్ప్లోర్. సో ఇక్కడ హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి ప్రసాద్ అండ్ వెల్కమ్ టు సాయి ప్రసాద్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. మన లడాక్ రైడ్ అయితే చేస్తున్నాం కదా అండ్ గ్లామర్ 125cc పైన. సో మన లడాక్ రైడ్లో ఇవాళ వచ్చేసి డే 14. ప్రస్తుతానికి అయితే మనం శ్రీనగర్లో ఉన్నాం. నిన్న నైట్ డాల్ లేక్ని అయితే ఎక్స్ప్లోర్ చేసినాం, మొన్న నైట్ శ్రీనగర్కి అయితే వచ్చినాం. సో ఇవాళ మనకి ప్యాకింగ్ అలాంటివి అయితే ఏం లేదు, జస్ట్ మన బైక్స్ తీసుకొని ఇక్కడ నుండి పహల్గామ్కి వెళ్దాం. సో పహల్గామ్లో ఆఫ్టర్ అటాక్ ఎట్లుంది టూరిజము, సో అక్కడ సిచ్యువేషన్ ఎట్లుందో అవన్నీ అయితే మాట్లాడుకుందాము. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా టాప్ హిల్ హోటల్ అని చెప్పి, ఆ హోటల్ అని అయితే మేము స్టే చేసినాము. ఓకే లెట్ గో గైస్. ఆ టైం అయితే మనం లేట్గానే స్టార్ట్ అవుతున్నాం. యాక్చువల్గా ఇంకా నైట్ అలసిపోయి పొద్దున లేచి ఫ్రెష్ అయ్యేసరికి 11 అవుతుంది. పహల్గామ్ వచ్చేసి 80 కిలోమీటర్స్ ఉంది మనకి. లెట్స్ గో. ఇక్కడ అన్ని హోటల్సే ఉన్నాయి. ఇక్కడ చూడండి మీరు, ఈ గల్లీ మొత్తం హోటల్సే. ముందే డాల్ లేక్ ఉంది. మీరు లాస్ట్ మనం శ్రీనగర్కి వచ్చిన వీడియోలో చూస్తే హోటల్ లొకేషన్ ఎక్కడ ఉందో కనిపిస్తుండే మీకు. అట్లా చూపిస్తుంది రూట్, కాకపోతే మీకు డాల్ లేక్ చూపిద్దామని ఇట్లా తీసుకొస్తున్నా. నేను తెలిసి ఇక్కడ ప్రాపర్ సీజన్ అప్పుడు చెప్తున్నా కదా, ఒక్క హోటల్స్ ఖాళీ ఉండవు, చాలా రేట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆఫ్ సీజన్ కాబట్టి ఇప్పుడు మంచిగా ఉంది. నాకు తెలిసి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి హెవీ స్నోఫాల్ ఉంటుంది కదా, అప్పుడు పీక్ సీజన్ అనుకోండి. ఇక్కడ బండి డైరెక్ట్ కొంచెం హీట్గా అయ్యేంత వరకు ఇది డాల్ లేక్. డాల్ లేక్ స్పెషాలిటీ ఏంటంటే డే టైంలో ఒక వ్యూ ఉంటుంది, నైట్ టైంలో ఒక వ్యూ ఉంటుంది. మేము నైట్ టైం అయితే కవర్ చేసినాం డాల్ లేక్ని. అవన్నీ బోట్ హౌస్లే, సైడ్కి చూస్తారు కదా, అపోలో 8, మొనాలిసా, ఇవన్నీ బోట్ హౌస్లు అన్నట్టు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రోడ్డు మీద మొత్తం మనకి ఆర్మీ వాళ్ళు, సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉంటారు. మంచి ఫుల్ సెక్యూరిటీ, టూరిస్టులకు ప్రాబ్లం లేకుండా. ఎందుకంటే ఇక్కడ కొంచెం తేడా ఉంటుంది. ఇటు సైడ్కేమో హోటల్స్, ఇటు సైడ్కేమో బోట్ హౌస్లు. ఈ హోటల్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి, దీని బ్యాక్ సైడ్ కొంచెం బడ్జెట్లో హోటల్స్ ఉంటాయి వెనక గల్లీలలో. అదేందో కానీ ఇక్కడ కర్ణాటక, తమిళనాడు, కేరళ పీపుల్ చాలా వస్తారంట. అండ్ మొత్తం ఆర్మీతో ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది చూడండి. ఇక్కడ మొత్తం సిఆర్పిఎఫ్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ. ఏంటంటే ఇది కొంచెము ఇక్కడ లోకల్స్కి ఇండియా అంటే నచ్చదు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. మేము మొన్న తినే దగ్గర కూడా అంతే, పాత వీడియోలు చెప్పినా కదా మీకు. సో వీళ్ళకి ఇండియా అంటే నచ్చదు అంతే. ఇంకా వీళ్ళు ఏంటంటే ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత వీళ్ళకి ఇంకా చాలా విరక్తి వచ్చింది ఇండియా మీద. యాక్చువల్గా 370 ఉంటే జమ్మూ కాశ్మీర్కి వీళ్ళ ఓన్ కాన్స్టిట్యూషన్, వీళ్ళ ఓన్ ఫ్లాగ్ ఉండేది. కాకపోతే 2019 తర్వాత నుండి ఎప్పుడైతే ఆర్టికల్ 370 తీసేసిరో వాళ్ళకి ఇంకా ఇప్పటి నుండి అయితే ఇక ఒక హేట్ రేట్ వచ్చేసింది ఇండియా పైన. వాళ్ళు ఏమంటారు అంటే వీఆర్ నాట్ ద పార్ట్ ఆఫ్ ఇండియా, వీఆర్ నాట్ ద పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ అనుకుంటా, వీఆర్ ఇండిపెండెంట్ అది అనుకుంటా చెప్తారు. యాక్చువల్గా ఒకటి చెప్పాలా మీకు, మన NH-44 ఇక్కడికి ఎండ్ అయిపోతుంది, కొంచెం ముందు ఉంటుంది, అక్కడికి ఎండ్ అయిపోతుంది. అక్కడ వరకే మన కాశ్మీర్ టు కన్యాకుమారి టు శ్రీనగర్ హైవే అయితే ఎండ్ అయిపోతుంది. శ్రీనగర్ ఉంది కదా, మనం టువర్డ్స్ అనంతనాగ్, జమ్మూ సైడ్ అయితే వెళ్ళిపోవాలి. లెట్స్ గో దిస్ సైడ్. అండ్ ఇక్కడ చాలా ఆర్మీ సెక్యూరిటీ, ఎక్కడ చూసినా ఫుల్ ఆఫ్ ఆర్మీ సెక్యూరిటీ అయితే ఉంటుంది మనకి. గైస్ ఇక్కడ నేను రైట్ తీసుకుంటే పుల్వామా, పంపోరే 4 తెలుసు కదా, పుల్వామా అటాక్ అది ఇటు సైడ్ అయితే జరిగింది. గైస్ వెల్కమ్ టు ది పంపోరే, ది సాఫ్రాన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అండ్ గైస్ ఇటు చూస్తారు కదా, ఇవన్నీ వచ్చేసి సాఫ్రాన్ ఫీల్డ్స్. సాఫ్రాన్ అంటే తెలుసు కదా, కుంకుమ పువ్వు. సో ఇప్పుడైతే సీజన్ కాదనుకుంటే ఇవన్నీ సాఫ్రాన్ ఫీల్డ్స్ దున్ని పెట్టిరు. మేబీ వింటర్ ఈస్ అ పర్ఫెక్ట్ సీజన్, అప్పుడైతే మనం అన్నీ చూడొచ్చు. చెట్లన్నీ ఎండిపోయినాయి చూడండి సాఫ్రాన్. ఇటు సైడ్ ఇవన్నీ సాఫ్రాన్ ఫీల్డ్స్. అండ్ గైస్ ఇంకొక థింగ్ ఏంటంటే కాశ్మీర్లో కూడా సేమ్ మనలాగానే వడ్లైతే పండిస్తారు. చూడండి ఇవన్నీ మనకి వడ్లే, ఇవి పొలాలన్నీ చూడండి ఎన్ని ఎకరాలలో పండిస్తారో. అందుకే ఇటు మనకి రైస్ కూడా చాలానే దొరుకుతుంది. ముందుకెళ్తే మనకి త్రాల్ టోల్ గేట్ వస్తుంది, త్రాల్ టోల్ గేట్ అని. ఆ టోల్ గేట్కి ముందు చాలా ఇట్లా బ్యాట్ షాప్స్ అని అయితే ఉన్నాయి, ఇండస్ట్రీస్ అని చెప్పి, స్పోర్ట్ ఇండస్ట్రీస్ అని చెప్పి. సో ఇక్కడ చూడవచ్చు మీరు, ఇవన్నీ బ్యాట్ షాప్స్ ఇక్కడ. సో లోపలికైతే పోయి చూద్దాము, అలవ చేస్తే ఎట్లుంటుంది ఏందని చెప్పి, వాళ్ళు ఎట్లా తయారు చేస్తారు ఏందని కూడా మనం చూడొచ్చు. ఇది వీళ్ళ షాపు అండ్ బ్యాక్ సైడ్ మ్యానుఫ్యాక్చర్ ప్లాంట్ ఉంది చూడండి. ఇవన్నీ బ్యాట్స్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజింగ్ ఉంటుందేమో, అడిగి చూద్దాము. ఎక్సలెంట్ ఉంది క్రికెట్ బ్యాట్స్. బాల్ ये भी आप मैन्युफैक्चर करते हैं क्या? ये तो आप बाहर से आता है। हाँ हाँ, ओनली बैट्स है क्या? इधर खाली लकड़ी। हाँ खाली लकड़ी इधर। और कितने से स्टार्टिंग है बैट्स? स्टार्टिंग कितना रेट में है? स्टार्टिंग 400 से लेकर 4000 तक। 400 to 4000। बिल्कुल। काश्मीर लॉग कश्मीर विलो, हाँ कश्मीर विलो, इंग्लिश विलो। ఇక్కడ వుడ్ ఉంది కదా, దాంతోనే బ్యాట్స్ చేస్తారట. వాటిని ఎండబెట్టేసి అప్పుడు మిషన్ మీద పెట్టి బ్యాట్స్ తయారు చేస్తారంట. యాక్చువల్గా వీళ్ళు ఇప్పుడు వర్క్ ఆఫ్ చేసారంట ఒక 1 వీక్, తర్వాత స్టార్ట్ చేస్తారంట. సో అది
నెక్స్ట్ వెళ్ళిపోదాం ఇంకా ముందుకు మనం. ఓకే అంకుల్ వచ్చాయి షాప్ గైస్. ఇక్కడ చూడవచ్చు మీరు మొత్తము అక్కడేమో ఫస్ట్ సాఫ్రాన్ షాప్స్, ఇప్పుడు అన్ని బ్యాట్ షాప్స్. చూడండి వాళ్ళు చెక్కన ఇట్లా ఎండబెట్టిరు. అరౌండ్ ఒక 6 months నుండి 1 year ఎండబెట్టిన తర్వాత చేస్తారంట బ్యాట్స్. కొంతమంది చేతితో చేస్తారు, కొంతమంది మిషన్స్తో చేస్తారు. 44 నుండి లెఫ్ట్ తీసుకొని అయితే పహల్గామ్ రోడ్కి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇది పహల్గామ్ రోడ్. ఇప్పుడు ఆఫ్టర్ టెర్రర్ అటాక్ ఎలా ఉంది ఏంది అని చెప్పి మీకు చూపిస్తా. పహల్గామ్ లెట్స్ సీ. పహల్గామ్ నాకు తెలిసి ఇంకొక 40 km ఉంటుందేమో. చూద్దాం లోపల ఎట్లుంటుంది ఏందని చెప్పి. ఇక్కడ చూడండి గాయస్, ఈ లోపల ఎలా ఉన్నాయి ఇల్లులన్నీ. ఒక డిఫరెంట్ వైబ్ అనిపిస్తుంది నాకైతే. అసలు మన ఇండియాలో ఉన్నామా ఇంకొక ఏదైనా వేరే ప్రపంచానికి పోయినామా అన్న ఫీలింగ్ వస్తుంది. పహల్గామ్కి వెళ్ళే దారి చూడండి గాయస్ ఎంత అందంగా ఉందో. ఒక సైడ్ ఏమో అవన్నీ యాపిల్ చెట్లే చిన్న చిన్న చూస్తారు కదా. సో మీకు ముందు కూడా పోయి నేను చూపిస్తాను ఏమైనా యాపిల్ ఫార్మ్స్ ఏమైనా ఉంటే. కానీ వ్యూ మంచిగా మిడోస్ నుండి అయితే వెళ్తున్నాము. ఇదంతా పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఇక్కడ చాలా క్రౌడ్ తక్కువ అయిపోయింది, ఎవరు పోతలేరు. ఏదో ఒక టూరిస్ట్ వెహికల్ కనిపిస్తుంది అంతే. చూడండి ఇల్లులు కూడా ఇటు మొత్తం డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి కుప్పలు పారబోసారు యాపిల్స్ని. ఎడబడతాడ పడేసారు, ఖరాబ్ అయినాయి. మన సైడ్ ఏమో 200 150 పెట్టి మనం కొనుక్కుంటే వీళ్ళు కుప్పలుగా రోడ్డు మీద పారబోసి పెట్టారు యాపిల్స్ అయితే. అండ్ గైస్ మనం లాస్ట్ వీడియోలో మనం అయితే ఒక యాపిల్ గార్డెన్ అయితే విజిట్ చేసినాం. సో ఆ గార్డెన్కి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, పైన ఐకార్డ్స్లో వస్తుంది. అక్కడ నుండి యాపిల్ గార్డెన్స్ని ప్రాపర్గా అయితే చూడండి. అండ్ గైస్ దీని నేమ్ వచ్చేసి మనకి యాపిల్ వ్యాలీ అంట. మీరు ఎట్ సైడ్ చూసిన యాపిల్స్ ఉన్నాయి చూడండి, మొత్తం యాపిల్సే. దిస్ ఈస్ ద యాపిల్ వ్యాలీ గైస్. దీని నేమ్ వచ్చేసి యాపిల్ వ్యాలీ. సో ఇక్కడ అన్ని యాపిల్సే ఉంటాయి చూడండి. ఇటు యాపిల్ ఫార్మింగే, ఇటు సైడ్ యాపిల్ ఫార్మింగే. అండ్ ముందుకు వెళ్తే మనకి పహల్గామ్ అయితే వస్తుంది. అది ముందు రేసు గుర్రం ఉన్నట్టుంది, అది రోడ్డుకి అడ్డంగా ఉన్నది. రేసు గుర్రం. నైస్ గైస్. ఒక్కసారి వ్యూ అయితే చూడండి ఎలా ఉందో, వేరే లెవెల్ కదా. సో పహల్గామ్ అంటే ది స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అంటే ఇందుకే అంటారేమో. ఇంకా రాకముందే వ్యూస్ ఈ రేంజ్లో ఉన్నాయంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వ్యూస్ ఎట్లుంటాయో. వెళ్దాం రండి. చుట్టూ రోడ్డు మీద డిస్టర్బ్ చేస్తున్నావు గైస్. జస్ట్ లుక్ ఎట్ దట్ వ్యూ, అమేజింగ్ కదా. సో ఇట్స్ రియల్లీ గ్రేట్ గైస్. జస్ట్ ఇంకొక 2 months ఆగండి, ఆ పైన మొత్తం స్నోఫాల్తో కవర్ అయిపోతుంది. జస్ట్ 2 months. అండ్ పైన చూస్తారు కదా, ఇదంతా వచ్చేసి ఓవరే అరు అని చెప్పి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. పైన మొత్తం చూడండి ఇదంతా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అందుకే పహల్గామ్ మొత్తం ఒక డిఫరెంట్ వైబ్ అయితే ఉంటుంది. స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అంటారంటే మామూలుగా అనరు. సో ఒకసారి చూడండి ఆ పైన ఎట్లుందో. ఇప్పుడు అర్థమవుతుంది గాయస్ వీళ్ళు ట్రాక్ ఇక్కడనే ఎందుకు ప్లాన్ చేశారంటే ఇది చాలా రిమోట్గా ఉంటుంది, లైక్ సిటీస్కి చాలా దూరంగా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సూపర్విజన్ అంతా ఉండకపోతుండే అంతకుముందు. సో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటా. సో టూరిస్టులు వస్తారు, కాకపోతే అంత సూపర్విజన్ లేకుండే, అందుకే దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు ఆ జర్నీకి. నాకు ఇప్పుడు అర్థమవుతుంది అన్నీ చూస్తూ ఉంటే. ఆల్మోస్ట్ శ్రీనగర్కి 90 kilometers సదర్న్ మోస్ట్ ఆఫ్ కాశ్మీర్ రీజియన్లో ఉంటుంది ఇదైతే. అబ్బాబ్బాబ్బా ఏమన్నా వ్యూస్ ఉన్నాయా. రియల్లీ నైస్ గైస్. పహల్గామ్కి అయితే మనం విజిట్ చేస్తున్నామంటే ఈ మాత్రం వ్యూస్ ఉండకపోతే ఎట్లా. సో నైస్. ఇక్కడ వచ్చేసి గొర్రెలు తాత దారుణంగా అయినట్టుంది. షట్ మరీ దారుణంగా. ఇప్పుడే గుద్దేసుకొని పోయింది, ఏదో కింద పడ్డట్టున్నది. వెల్కమ్ టు ది పహల్గామ్ వ్యాలీ ఆఫ్ షెపర్డ్స్. సో ఇక్కడ వెల్కమ్ టు అమర్నాథ్ యాత్ర అని ఉంది. సో ఎక్కడెక్కడ నుండి అమర్నాథ్ యాత్ర చేయవచ్చో నాకైతే క్లారిటీ లేదు, కాకపోతే నేను జమ్మూ కాశ్మీర్లో ఎక్కడ తిరిగినా కానీ వెల్కమ్ టు అమర్నాథ్ యాత్ర అనే ఉంది. వావ్, పహల్గామ్ is just very beautiful guys. Look at these views. This is the Valley of Shepherds అని ఎందుకు అన్నారంటే ఇందుకే చూడండి ఇక్కడ చాలా మంది ఇట్లా గొర్రెలు కాసుకుంటా కనిపిస్తూ ఉంటారు, అందుకే దిస్ ఇస్ ద వ్యాలీ ఆఫ్ షెపర్డ్స్ అని అంటారు. సో గైస్ శ్రీ అమర్నాథ్ జీ ష్రైన్ బోర్డ్ వెల్కమ్స్ టు యాత్రిస్ బేస్ క్యాంప్ నువన్ పహల్గామ్. సో ఇది బేస్ క్యాంప్, అసలు నాకు ఏం అర్థమైపోతలేదు అసలు ఇది మనం ఎట్లా చేసుకుంటాము ఏందని చెప్పి అమర్నాథ్ యాత్ర. సో నేను మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ అయితే ట్రై చేస్తాను, దాని గురించి కొంచెం రీసెర్చ్ చేస్తే మనకి క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ నుండి పైకి వెళ్తారేమో నడుచుకుంటా అమర్నాథ్ యాత్రకి. సో ఇలా ఇంత బ్యూటిఫుల్ ఉంటుందని తెలియదు నాకు పహల్గామ్. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నన్ను అడిగితే పహల్గామ్ని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయాలంటే అట్లీస్ట్ వీ నీడ్ 2 or 3 days. ఎందుకనంటే ఇక్కడ 1 day ట్రెక్స్ అట్లుంటాయి, డిఫరెంట్ ట్రెక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ట్రెక్స్. సో వాటిని చేయాలంటే వీ షుడ్ హ్యావ్ సమ్ టైమ్ కదా.
ఐ లవ్ పహల్గామ్. అండ్ గైస్ ఇది వచ్చేసి పహల్గామ్కి ఎంట్రన్స్. సో ఇది ఒక సెల్ఫీ పాయింట్, ఐ లవ్ పహల్గామ్ అని చెప్పి. అండ్ చెప్తున్నా కదా, ఓవరాల్ వ్యూస్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. చుట్టుపక్కల ఈ మౌంటైన్ రేంజెస్ కానీ అవన్నీ. సో ఇటు లోపలికి పోతే మనకి ఇంకా పహల్గామ్ అయితే వస్తుంది. సెంటర్ పాయింట్ అనుకోండి, సిటీ సెంటర్ అనుకోండి ఇంకా. సో ఇది ఇక్కడ కొన్ని సెల్ఫీస్ అయితే దిగేసి వెళ్ళిపోదాం. సో గైస్ మనం పహల్గామ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎక్స్ప్లోర్. సో ఇక్కడ చూడండి, వీళ్ళు ఇవి సెల్ఫీ పాయింట్స్ ఇవన్నీ ఇస్తారు. నాట్ బ్యాడ్. సో గైస్ సెల్ఫీ పాయింట్ అయితే చూసేసాం కదా, సెల్ఫీ పాయింట్ అక్కడ. అండ్ ఈవినింగ్ టైం అయితే 4:30 అట్లా అవుతుంది. సో ముందుకెళ్ళి ఏం ఓపెన్ లేవో చూద్దాము. లెట్స్ గో. నాకు అర్థమైంది ఏంటంటే, ఒకప్పుడు ఇక్కడ ఫుల్ టూరిస్ట్ క్రౌడ్ ఉండేదంట. కాకపోతే ఆఫ్టర్ ఇన్సిడెంట్ ఇక్కడ చాలా తక్కువ అయిపోయింది. లెట్స్ గో. అండ్ గైస్ ఈ పహల్గామ్ గురించి చెప్పాలంటే, దిస్ ఈస్ ది కంప్లీట్లీ టూరిస్ట్ డిపెండెంట్ ఏరియా. సో ఇక్కడ టూరిస్టులు వస్తేనే వీళ్ళకి ఇన్కమ్ జనరేట్ అయింది. అండ్ పహల్గామ్ అనే కాదు, మోస్ట్ ఆఫ్ ది జమ్మూ కాశ్మీర్లో చాలామంది సెల్ఫ్ ఇండిపెండెంట్. లైక్ వాళ్ళు ఏంటంటే షాప్స్ కానీ టూరిస్ట్ ప్లేసెస్లో సంథింగ్ ఏమైనా సెల్ చేయడం కానీ ఇట్లానే ఎర్నింగ్ ఉంటుంది వాళ్ళకి. సో టూరిజం ఆగిపోతే వాళ్ళకి ఎర్నింగ్ కూడా ఆగిపోతుంది. సో అలాంటి పరిస్థితి అయితే మనకు ఉంటుంది ఇక్కడ. సో యూ కెన్ సీ హియర్. అండ్ నాకు తెలిసి ఈ మధ్యలో ఇంక ఇంప్రూవ్ అవుతుంది మెల్లమెల్లిగా. బట్ దిస్ ఇస్ అ రియల్లీ గుడ్ ప్లేస్ గైస్. షాప్స్ కొన్ని ఓపెన్ ఉన్నాయి, కొన్ని క్లోజ్ ఉన్నాయి. డట్ బైక్స్ మనం వెళ్ళేసరికి ఇప్పుడు ప్లేసెస్ ఓపెన్ ఉంటాయి, క్లోజ్ ఉంటాయి, చూడాలి. ఇంకా బాగుంది గైస్. మెల్లిమెల్లిగా రికవర్ అయినట్టుగా అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే, ఆర్మీ అయితే లేరు ఎక్కువ. అది టూరిస్టులకి ఐ మీన్ బెస్ట్ థింగ్ అని చెప్పలేను కానీ, లైక్ ఆర్మీ పీపుల్ లేకపోతే థింగ్స్ ఆర్ సెటిల్ డౌన్ అని అర్థము. ఆర్మీ వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని మీనింగ్. సో అది పహల్గామ్ డెవలప్మెంట్ అథారిటీ లొకేషన్ చూపిస్తుంది ఎక్కడో, పార్కింగ్ అదన్నీ. సో చూద్దాం ఎక్కడ ఉంటుంది పార్కింగ్ ఏందని. బైసరెన్లా యాక్చువల్గా డిఫరెంట్ వాల్యూస్ అయితే ఉంటాయి. అయితే బైసరెన్ దగ్గర అయితే మనకు అయింది. పోలీస్ స్టేషన్ పహల్గామ్ ఉంది కదా, అక్కడ నుండి మేము ఇట్లా ముందుకైతే వస్తున్నాము. ఇక్కడ గోడా పాయింట్స్, సో హార్సెస్ ఎక్కడ ఉంటాయో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మనకి వాళ్ళైతే చూపిస్తారు అన్నట్టు ఎక్కడ ఉంటాయి ఏంది అని చెప్పి. సో మనం నడుచుకుంటే వెళ్ళి ట్రెక్ చేసే అంత టైం లేదు కాబట్టి వీ నీడ్ టు గో ఆన్ హార్సెస్. సో ఇక్కడ సంథింగ్ ఏదో క్లబ్ పార్క్ పహల్గామ్ అని ఉంది. ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఒకసారి, ఎవ్వి ఓపెన్ ఉన్నాయి ఎవ్వి క్లోజ్ ఉన్నాయని చెప్పి. अनंतनाग पुलिस, दिस इज द पहलगाम गाइस, लुकिंग वेरी नाइस. अभी घोड़ा से घुमा सकते हैं क्या? किधर किधर? पहलगाम वैली, कश्मीर वैली, ग्रीन हिल, रात हो जाता है क्या? नहीं उसमें लगेगा 1.5 घंटा. एक घंटे लगेगा. कैसे ऐसे जाते हैं भाई? ऐसे जाना ఎక్కేసినాము. ఒక హార్స్ అయితే తీసుకున్నాము. యాక్చువల్గా ఏంటంటే సీజన్ బట్టి ఇక్కడ ప్రైజెస్ ఉంటాయి. ఇంకా టూరిస్ట్ ఏరియా గురించి మీకు తెలిసిందే కదా. సో మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడైతే మేము 600కి ఒకటి అయితే తీసుకున్నాము ఇది. సో గోడ నేను ఎక్కింది మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇసుక నామ్ క్యా హై భాయ్? రాజా అంట దీని పేరు. రాజాలానే ఉంది, చాలా హైట్గా. వ్యూస్ పహల్గామ్లో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. సో పహల్గామ్లో ఇంత ప్లెంటీ ఆఫ్ టూరిస్టులు వస్తారు అని మనకు తెలియదు అసలు. పహల్గామ్ కూడా ఒకటి ఉందని ఆ ఇన్సిడెంట్ అయినంత వరకు. సో ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత అర్థమైంది పహల్గామ్లో కూడా ఇంత టూరిస్ట్ ఇన్ఫ్లో ఉంటుందని చెప్పి. ఒకసారి చూడొచ్చు మీరు ఓవరాల్ వ్యూస్ ఎట్లున్నాయని. కొంత దూరం అయితే తీసుకొని వచ్చిన తర్వాత ఇటు సైడ్కి చూడండి, ది బ్యూటిఫుల్ రివర్ అయితే ఉంది. సో మీకు యాక్షన్ కెమెరా కనబడదు, నేను కొన్ని మొబైల్ క్లిప్స్ కూడా వేస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. దట్టు నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నా ఇది. సో వ్యూస్ ఎట్లా అనిపించినాయో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మన రాజా కోసం ఒక లైక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే రాజా మన కోసం చాలా కష్టపడి పైకి వస్తుంది. అండ్ మనం ఇచ్చేది కూడా చాలా తక్కువనే. అమ్మ గాయస్, యాక్చువల్గా ఏంటంటే మనల్ని ఇప్పుడు కొండల లోపలికైతే తీసుకోబోతారు గోడా నుండి. సో పాపం ఇక్కడ మనతో ఉన్నాడు కదా మనని హార్స్ని గైడ్ చేసిన పాపం స్కూల్లో చదువుకుంటాడంట. కాకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నకి కొంచెం హెల్త్ బాగాలేక, సో వాళ్ళ మాలిక్ వేరేటైనా, ఈ గుర్రం వేరే అయినది, దీన్ని కంట్రోల్ చేస్తే 100-200 అట్లా ఇస్తారంట.
ఇప్పుడైతే మనం గ్రీన్ వ్యాలీ దగ్గరికి వెళ్దాం. ఓ ఓ రాజాది రాజాది రాజా చూస్తారు కదా, ఇట్స్ నాట్ ఈజీ థింగ్ గైస్. చాలా చాలా అంటే చాలా ఎఫర్ట్స్ కావాలి. లుక్ ఎట్ దేర్. అసలు మీకు చెడా ఎట్లుందో చూపిస్తా. దట్స్ ద థింగ్. ఇలా ఎక్కుతున్నాం మనమైతే, మనమే కంట్రోల్ చేస్తున్నాం చూడండి ఈ టెరైన్లో. లక్కీగా ఇది సో ఇది ఇట్లా వెనకకి లాగితే అయిపోతుంది. భయ్యా ఓ దూసరే సైడ్ జారే భయ్యా. రైట్, చూసారు కదా అట్లా ఉంటుంది మన కంట్రోల్ చేయడానికి కష్టం. వీళ్ళు అయితే చేస్తారు, మనకి ఏడొస్తుంది. తినడం తప్ప ఏం రాదు. పాపం మీద 9th క్లాస్ అంట, వాళ్ళ ఇంట్లో హెల్ప్ చేయడానికి ఇక్కడ వచ్చి 100 రూపాయలకి 200 రూపాయలకి దీన్ని కంట్రోల్ చేస్తుండు హిల్స్లా. దట్టు చాలా గ్రేట్ చెప్పాలంటే మనతో కంపేర్ చేస్తే. సో గైస్ చూస్తారు కదా వ్యూస్ మాత్రం అలాగున్నాయి. దాన్ని కంట్రోల్ చేయడం వచ్చింది గైస్ మనకి. మీరు ముందే చూస్తారు కదా అదంతా వచ్చేసి గ్రీన్ వ్యాలీ. సో ఇప్పుడైతే అక్కడ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం మనం. సో వెళ్దాము. వ్యూ అన్ని ఎంత జబర్దస్త్ ఉందో. बहुत खतरनाक है भाई. नहीं मेरे बॉडी पीछे है ना अभी. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు గ్రీన్ వ్యాలీ లోపలికి పోతా ఉంటే ఓ మొత్తం గట్టిగా ఉంది. వ్యూస్ ఎట్లున్నాయో పాపము. వీళ్ళకి మన రాజాకి దీన్ని కంట్రోల్ చేసే మన బాయ్కి ఇన్ను బాయ్కి ఇద్దరికి ఇబ్బంది పాపం. అండ్ మనం కూర్చున్నాం. మనకి యాజ్ అ టూరిస్టే చెప్తున్నా కదా వీళ్ళ కష్టానికి మనం ఇచ్చేది చాలా తక్కువ. సో గైస్ దిస్ ఈస్ ద గ్రీన్ వ్యాలీ ఆఫ్ పహల్గామ్. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇక్కడ వరకైతే మన గోడ పైకి వచ్చినాము, ఎలాంటి రూట్లో వచ్చినాము ఏందో మీరు అందరు చూసారు. అండ్ వ్యూస్ చెప్తున్నా కానీ నాకు ఇంతకన్నా ఎక్కువ ఏం వస్తలేదు. వ్యూస్ ఆర్ అమేజింగ్ అంతే. ఇదంతా పహల్గాము చూసుకోవచ్చు మీరు. చాలా అంటే చాలా బాగుంది గ్రీన్ వ్యాలీ. ఇక్కడ నుండి మళ్ళీ మనం ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళి చూద్దాము. గైస్ పైన వాల్నట్ చెట్టు అని చెప్పినా కదా, ఆ చెట్టు నుండి కొట్టి ఇదైతే తీసుకున్నాం వాల్నట్. అన్న మనకు తీసిచ్చిండు. సో టేస్ట్ చేసి చెప్దాం. రియల్లీ గుడ్. యాక్చువల్గా దీన్ని ఎండబెట్టి చేస్తారు, కాకపోతే మనం పచ్చి తిన్నాం. నైస్. పహల్గామ్ లోపల వీళ్ళ ఇల్లులు చూడండి ఎట్లుంటాయో. సో ఇవన్నీ వీళ్ళ లోకల్స్ ఇల్లులే. మెయిన్ మనకి గెస్ట్ హౌస్లు కానీ అవన్నీ అటు మెయిన్ రోడ్ దగ్గర ఉంటాయి. సో ఇవన్నీ వీళ్ళ లోపల గల్లీలు అనుకోండి. ఇంకా అండ్ మీరైతే చూసుకోవచ్చు గాయస్, మనం అయితే ఇప్పుడు పహల్గామ్లో ఇక్కడ వీళ్ళ లోకల్స్ ఇల్లులు ఇవన్నీ. సో లోకల్స్ ఇక్కడ ఇట్లుంటాయి. ఇక్కడ పహల్గామ్లో వీళ్ళ ఇల్లులు అన్నీ. సో బ్యాక్గ్రౌండ్లో చూస్తారు కదా మసీద్ ఉంది. అండ్ ఇక్కడ పైన చూడండి కాశ్మీరీ స్టైల్ హౌసెస్. వీళ్ళు ఎంత స్టోర్ చేసుకున్నారో చెక్కలు అవన్నీ. ఇక్కడ స్నోఫాల్ అయిపోయిన తర్వాత ఇది మొత్తము చాలా హెవీ స్నోఫాల్ అయితే ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి పహల్గామ్ లోపల వాళ్ళ ఇల్లులో అవన్నీ. సో మీకోసం ఇంత దూరం వచ్చి తీస్తున్నాం కాబట్టి మన కంటెంట్ని ఫాలో కండి, ఇంకా యూనిక్ కంటెంట్ మీకు ఇస్తా. సో అక్కడ ముందుగా అనిపిస్తుంది కదా ఆ మౌంటైన్స్ వెనక సైడ్ బైసరన్ వ్యాలీ ఉంటుందంట. మొన్న జరిగిన ఇన్సిడెంట్ బైసరన్ వ్యాలీ సైడే అటు సైడ్. సో ఇప్పుడైతే మిలిటరీ కంట్రోల్ ఉందంట. సో అందుకే మనకి అటు అలో లేదు. గైస్ ఇది మొత్తం కనిపిస్తుంది కదా, ఇదంతా వచ్చేసి మనకి పహల్గామ్ వ్యాలీ ఒక వ్యూ. సో చూస్తారు కదా చుట్టూ కొండలు, మధ్యలో స్పేస్, కింద నది పోతుంది. ఇదైతే పహల్గామ్ వ్యాలీ మనకి. లుక్ ఎట్ దిస్ హౌజెస్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అండ్ గైస్ పహల్గామ్ అయితే ఎక్స్ప్లోర్ చేసేసినాం కదా. సో పహల్గామ్లో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆఫ్టర్ దట్ ఇన్సిడెంట్ ఇప్పుడిప్పుడే మెల్లగా కోలుకుంటుంది. పహల్గామ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఇన్ జమ్మూ కాశ్మీర్. వింటర్ సీజన్లో అయితే విజిట్ చేయండి. మోర్ ఇంకా మీకు మంచి మంచి వ్యూస్ అవన్నీ ఉంటాయి. అప్పటికి టూరిజం ఇంకా ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు కొంచెం ఆఫ్ సీజన్ ఉంది కాబట్టి మనకు కొన్ని చీపర్ రేట్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టేస్ అండ్ దిస్ ఈస్ ద పహల్గామ్ మార్కెట్. అండ్ ఓవరాల్గా జబర్దస్త్ అని చెప్పొచ్చు. అండ్ ఈ వీడియోలో అంతే. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. అండ్ కామెంట్, లైక్ అండ్ హైప్ చేయడం మర్చిపోకండి. జై హింద్.